చేతివృత్తి కార్మికులను పట్టించుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనసేన పార్టీ రాష్ట్ర పీఎస్సీ సభ్యులు కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ ముత్తా శశిధర్ ఆరోపించారు. మీకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జగన్నాథపురంలో ఉన్న ఏకైక చేనేత మగ్గందారులు వదిగే లక్ష్మి మగ్గాన్ని శుక్రవారం శశిధర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేతి వృత్తిదారులను ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేత కార్మికులతో పాటు అన్ని రకాల చేతి వృత్తిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు ₹1,00,000 వరకు వారికి రుణ సహాయం అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శశిధర్ చేనేత మగ్గాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దుగ్గిన బాబ్జీ, 35వ వార్డు జనసేన అధ్యక్షులు మనోహర్, జనసేన నాయకులు శివాజీ యాదవ్, దాలిపట్టి చిన్ని, చేనేత కార్మికులు వదిగే లక్ష్మి, వదిగే గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. వృత్తి అనేది మా పుట్టింట్లో నేర్చుకున్నానండి. మా అత్తింట్లో కూడా చేసుకుంటున్నానండి. నాకు 2 ఆడపిల్లలు. మా ఆయనగారికి కొంచెం చిన్న ఆదాయం కావడం వల్ల ఈ పని చేసుకుంటున్నానండి. ఈ మధ్య మాకు మజూరీలు కట్టట్లేదండి. డబ్బులు తగ్గించేయడం వల్ల మాకు చేసినా కూడా మాకు శ్రమ తప్ప డబ్బులు ఆదాయం సరిపోవట్లేదండి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అలా కొంచెం ఏమైనా మార్పులు చేసి మాకు ఆడవాళ్ళకి కొంచెం సహకారంగా నిలబడితే మాకు అదే చాలు. ఒకనాడు కాకినాడలో అన్ని సామాజిక వర్గాలు అన్ని కుల వృత్తులతో సుశ్రమలంగా ఉన్న పరిస్థితులు, కానీ గత 5 సంవత్సరాలుగా కుల వృత్తులు పోయాయి. కారణం ప్రభుత్వం వారిని ప్రోత్సహించకపోవడం కారణం. పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి స్వల్పమైన ప్రభుత్వానికి సహకారం లేకపోవడం చాలా దురదృష్టకరం. జనసేన ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తుంది, ప్రతి మహిళా సాధక ద్వారా ఆర్థికంగా నిలబడాలి. వాళ్ళకు దేవుడిచ్చిన వరం చేనేత కార్మికులకు ఇచ్చిన ఆ నేత ద్వారా వాళ్ళకి అభివృద్ధి చెందాలని మేము ఆలోచిస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన మగ్గాలు, మెటీరియల్ కూడా సహకార సంఘాల ద్వారా అందించే ఏర్పాటు జనసేన పార్టీ చేయబోతుంది. కాకినాడలో 8,000 పద్మశాలి కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక మగ్గం నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ చాలా పేదరికంలో బతుకుతున్నారు. మహిళలు చాలామంది బయటకు వెళ్ళి పని చేస్తున్నారు. దురదృష్టవశాత్తు కాకినాడలో మహిళలకి పని ఒకటే దొరుకుతుంది, రొయ్యల ఫ్యాక్టరీలో తప్ప. కాకినాడ మహిళలకి స్వయం ఉపాధి కల్పించే విధంగా జనసేన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కాకినాడలో అన్ని కుల వృత్తులు కూడా అభివృద్ధి చెందాలి. ఆ కుల వృత్తుల ద్వారా వాళ్ళ కుటుంబాల ఆర్థిక స్థితిలో పెరిగే విధంగా జనసేన ప్రభుత్వం కృషి చేయబోతుంది. వాళ్ళకి నేను పక్కా గృహాలతో పాటు గృహంలో నేసుకోవడానికి మగ్గానికి ఉన్న ప్లేస్ ఇచ్చేంత స్థలాలు ఇవ్వాలని మేము కోరుకుంటూ వాళ్ళందరికీ రానున్న రోజుల్లో మంచి రోజు వస్తాయని